శ్రీమతే రామానుజాయ నమః. తర్వాత కళ్యాణ గుణము సర్వభూతేషు కోహితః. మానవుడు ఎలా ఉండాలి? అందరిలోనూ కూడా, ప్రతి ప్రాణిలోనూ కూడా భగవంతుడు అంతరాత్మగా ఉన్నాడు, అంతర్యామిగా వేంచేసి ఉన్నాడు. అలా అంతర్యామిగా వేంచేసినటువంటి స్వామిని చూస్తూ ప్రతి ప్రాణి యందు హితాన్ని కోరుకోవాలి, ప్రతి ప్రాణికి మేలును చేసేటట్టుగా ఉండాలి మానవుడు అని రామచంద్రమూర్తి తన నడవడికతో చూపించాడు. ఆయన కూడా, రామచంద్రమూర్తి కూడా కేవలం మనుషులనే కాదు, పశువులైనా పక్షులైనా ఇంకోటైనా ఎవరైనప్పుడు కూడా ప్రతి దానికి కూడా ఆయన మేలుని చేకూర్చాలి, సమస్తమైన ప్రాణులకి హితాన్ని చేకూర్చాలని చెప్పి ఆయన రామచంద్రమూర్తి అలాగే ఉండేవాట, అలాగే ప్రవర్తించేవాట, ప్రతి వాళ్ళకి కూడా హితాన్ని చేకూరుస్తూ ఉండేవాట. వ్యసనేషు మనుష్యాణం వృషం భవతి దుఃఖితః ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి అంటారు. కేవలం రామచంద్రమూర్తి మనుషుల మీదే కాదు, సర్వప్రాణులు యందు కూడా మేలును కలిగించేట్టుగా ఉండేవాట. సీతాదేవిని రావణాసుడు ఎత్తుకుపోతున్నప్పుడు ఆ జటాయువు ఆయనతో యుద్ధం చేస్తాడు. రావణాసుడితో యుద్ధం చేసి ఆ రెక్కలు తెగి పడిపోతాడు. రావణాసుడు రెక్కలు తెగ్గొట్టేస్తే కింద పడిపోతాడు. ఈ లోపల రామచంద్రమూర్తి పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి ఆ పక్షిని చూసి, ఆ జటాయు పక్షిని చూసి పెద్దగా రోధిస్తాడు. అయ్యో, నా తాలూకు దౌర్భాగ్యాన్ని అగ్ని కూడా దహింపు చేయలేదు సుమా, సీతని పోగొట్టుకున్నాను, అరణ్యాలకు వచ్చేసాను, ఈనాడు నా తండ్రి సమానుడైనటువంటి జటాయువును కోల్పోయాను అని చెప్పి ఒక పక్షికి, ఒక జటాయువుకు తన తండ్రి స్థానాన్ని ఇచ్చి తర్వాత చివరిలో చేయవలసినటువంటి సంస్కారాలన్నీ చేస్తాడు రామచంద్రమూర్తి జటాయువుకి, ఒక పక్షికి. ఇటు మనుషులే కాదు, పశువులైనా పక్షులైనా సమస్తమైన ప్రాణులైనప్పుడు కూడా, మనుష్యులతో సహా సమస్తమైన ప్రాణులకి కూడా స్వామి మేలుని చేకూరుస్తాడు, హితాన్ని చేకూరుస్తాడు స్వామి. దీన్ని బట్టి మనకు అంతరార్థం ఏం తెలుస్తోంది? సర్వభూతముల యందు అంతర్యామిగా స్వామి ఉండి తమ అయిష్టాలు ఏమిటి వాటిని నివృత్తి చేయడం, తమ ఇష్టాలు ఏమిటి వాటిని ఒసంగడం, తర్వాత మోక్ష సామ్రాజ్యాన్ని అనుగ్రహించడం స్వామి. అది కదా హితం అంటే. ప్రియము హితము అని రెండు. ప్రియము హితము జాగ్రత్తగా వినండి. మా ఆచార్యులు రంగరామాంజీయ స్వామి వారు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉండేవారు వారి ప్రవచనాల్లో. ఒక చంటి పిల్లవాడు ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి. సుమారుగా 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పిల్లవాడు ఉన్నాడు అనుకోండి. వాడు అమ్మని చాక్లెట్ అడుగుతాడు, అమ్మ ఇస్తుంది, ఓ చాక్లెట్ ఇస్తుంది. అమ్మ ఇంకో చాక్లెట్ కావాలని అడుగుతాడు, ఇంకో చాక్లెట్ ఇస్తుంది. అమ్మ ఇంకో చాక్లెట్ కావాలని అడుగుతాడు, సరే ఇస్తుంది. ఆ తర్వాత ఇంకో చాక్లెట్ అడిగితే అమ్మ అంటుంది, వద్దు నాయనా, నీ పళ్ళు పాడవుతాయి, కడుపు పాడవుతుంది అనే ఉద్దేశంతో ఆ పిల్లవాడికి రేపు తిందుగాని నాయనా, అయితే రాత్రి తిందుగాని అని చెప్పి 1, 2 చాక్లెట్స్ ఇచ్చేసి ఊరుకుంటుంది. ఎవరైనా పక్కింటి వాళ్ళు ఆ పక్కింటి వాళ్ళు ఈ పక్కింటి వాళ్ళు ఈ పిల్లవాడు ముద్దుకు కనిపించాడు అనుకోండి, వాళ్ళ దగ్గర పిల్లడు వెళ్ళి చాక్లెట్ అడిగాడు, వాళ్ళు బోల్డ్ అని చాక్లెట్స్ ఇచ్చేస్తారు. వాళ్ళకి ప్రియమే కావాలి. ఆ సమయంలో హితాన్ని పక్కన పెడతారు. హితము కావాలి కానీ హితాన్ని పక్కన పెడతారు. ఏమిటి ప్రియము హితము? ప్రియం అంటే తత్క్షణంలో తమకి కలిగినటువంటి ఎదుటి వాళ్ళకి కలిగజేసేటువంటి ఆనందం. వాళ్ళకి ఆ పిల్లవాడికి ఆ చాక్లెట్స్ 10 చాక్లెట్స్ 20 చాక్లెట్స్ ఇచ్చేస్తే వాడికి ఆనందమే, తినేస్తాడు. కానీ అది కడుపుకి చేటు చేస్తుంది, దంతాలకు చేటు చేస్తుంది అన్న విషయం అమ్మకి తెలుసు, తల్లికి తెలుసు. అమ్మ హితాన్ని కోరుకుంటుంది, అందువల్ల ఎక్కువ పదార్థాన్ని ఇవ్వదు. ఎంత అవసరమో అంతే ఇస్తుంది. పరమాత్మ కూడా అంతే, భగవంతుడు కూడా అంతే. ప్రియము హితము. స్వామి నాకు ఇది ఇవ్వు, స్వామి నాకు ఇది ఇవ్వు, స్వామి నాకు ఐశ్వర్యాన్ని ఇవ్వు, స్వామి ఇంకోటి ఇవ్వు. అడిగితే కూడా ఆయన్ని కాకపోతే ఇంకెవరిని అడుగుతాం? పరమాత్మనే కదా అడగాలి, ఇంకెవరిని అడుగుతాం? ఇస్తాడు. అయితే ఒకవేళ మనం అడిగినటువంటి కోరిక సక్రమమైంది కాదనుకోండి, సరైన పద్ధతిలో లేదనుకోండి, ఎంత అవసరమో అంతే ఇచ్చి మిగిలింది వెనక్కి పెడతాడు. ఎందుకు వెనక్కి పెడతాడు? వెంటనే మనం స్వామిని నిందించేస్తాం. నేను ఎన్ని పూజలు చేశాను, నేను అన్ని ఉపవాసాలు చేశాను, నేను ఎన్ని జపాలు చేశాను, అయినా స్వామి నాకేం వసంగలేదు, ఆయన దయావిహీనుడు, ఆయనకి దయ లేదు, ఇలానే ఆయన నిందించేస్తాం. కానీ పాపం ఉద్దేశం అది కాదు. ఒక తల్లి ఎలాగైతే పిల్లవాడికి ఎంత అవసరమో అంత ఆహార పదార్థాన్ని ఇస్తుందో, ఎక్కువ ఆహార పదార్థం ఇస్తే పిల్లవాడి కడుపు పాడవుతుందనో తర్వాత పాడవుతానో ఇవ్వదో, అలాగే పరమాత్మ కూడా మనకి తర్వాత ఇప్పుడు ఇచ్చేటువంటి ఒకానొక ఫలితం వల్ల ఆ తర్వాత కాలంలో ఆ జీవుడు తర్వాత బాధపడతాడు, తర్వాత దుఃఖపడతాడు. అంటే స్వామి అది వసంగడు. ఎంత అవసరమో అంతే ఇచ్చి మిగిలిన దాన్ని వెనక్కి పెడతాడు. ఎప్పుడు అవసరమో అప్పుడు ఇస్తాడు.
స్వామి మనకి ప్రియాన్ని చేకూరుస్తాడు, హితాన్ని చేకూరుస్తాడు, కానీ ప్రియం కన్నా హితమే చూస్తాడు. తల్లిదండ్రులు కూడా ఎప్పుడూ కూడా వాళ్ళు ప్రియం చూస్తారు. పిల్లవాడి సంతోషాన్ని ఎవరు కాదంటారు, కానీ హితం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఇప్పుడు పిల్లవాడు నేను స్కూల్కి వెళ్ళడానికి మారాన్ చేస్తాడు. సరే పోనీ ఇవాళ మారాన్ చేస్తున్నాడు కదా అని ఊరుకుంటాడు తల్లిదండ్రులు. రెండో రోజు మారాన్ చేస్తాడు, పోనీ రెండో రోజు ఊరుకున్నారు అనుకుందాం అనుకోండి. మూడో రోజు నాలుగో రోజు ఓ దెబ్బ వేసి పిల్లవాడిని తిన్నగా స్కూల్కి దిగబెడతారు. ఎందుకు? వీడు పిల్లవాడికి ఎప్పుడూ స్కూల్కి వెళ్ళాలని ఇష్టం ఉండదు, చక్కగా ఇంట్లో కూర్చొని ఆడుకుంటే బాగుండనే ఉంటుంది. కానీ ఎందుకు తల్లిదండ్రులు పిల్లవాడిని ఓ దెబ్బలాడో ఓ దెబ్బ వేసో పంపిస్తారు? ఎందుకంటే ఇవాళ వీడు స్కూల్కి వెళ్ళకపోతే రేపు విద్యావిహీనుడై వీడు సమాజానికి ఉపయోగపడ్డు, తనకి తాను ఉపయోగపడ్డు, భ్రష్టుడైపోతాడు. అది వాడికి మంచిది కాదు, అది హితాన్ని చేకూర్చదు. అందువల్ల తల్లిదండ్రులు పిల్లవాడికి ఎలాగైతే ఆ రోజు స్కూల్కి వెళ్ళకపోవడం అనేది ప్రియమైనప్పటికీ కూడా ఒక దెబ్బ వేసో మంచిగా చెప్పో లేకపోతే దెబ్బలాడో స్కూల్కి పంపిస్తారో వాళ్ళ హితాన్ని చేకూరుస్తారు. అంటే ఇవాళ వీడు స్కూల్కి వెళితే ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత తను మంచి ఉత్తమమైన స్థితిలోకి వెళ్ళి తనకి తాను ఉపయోగపడతాడు, సమాజానికి ఉపయోగపడతాడు. ఆ ఉద్దేశంలో తల్లిదండ్రులు హితాన్నే చేకూరుస్తారు. అలాగే స్వామి కూడా మనకి ప్రియము హితము ఉంటే ప్రియాన్ని ఇస్తూనే మన హితాన్ని కూడా చూస్తాడు పరమాత్మ శ్రీరామచంద్రమూర్తి. దాసోహం. స్వస్తి.